హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి. టుడే మనకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే చాలా మంది సిట్టింగ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కానీ వీళ్ళలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల టెయిల్ బోన్ దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఉన్నారు కంప్లైంట్స్ తో. దీన్ని ఏమంటామంటే మనం కాక్సిడేనియా అంటాం. కాక్సిడేనియా అంటే ఏంటంటే టెయిల్ బోన్ మనకు స్పైన్ లోపల లాస్ట్ లో టెయిల్ బోన్ అనేది ఇలా కర్వేచర్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది. మనకు ఎక్కడ కూర్చున్నా బటక్స్ మీద ఇక్కడ కూర్చుంటాము, బట్ మధ్యలో టెయిల్ బోన్ అనేది ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కానీ స్టడీ పీరియడ్ లో కానీ వీళ్ళందరూ కూడా ఏమవుతుంది అంటే చాలా ఎక్కువసేపు యువర్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ దెన్ యువర్ వర్కింగ్. దానివల్ల ఏమవుతుంది అంటే కూర్చొని మనకు లాస్ట్ టెయిల్ బోన్ వెరీ స్మాల్ బోన్ ఉంటుంది. అది ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకు ఈ బెండ్ అనేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్ లాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అలానే కాకుండా కొంతమందిలో కింద పడుతుంటారు. అంటే మనం ఇట్లా నడుస్తూ పోతూ ఉంటాము, మెట్ల దగ్గర ఎక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ జారుతాము, కూలబడినట్టు అయ్యి మనం కింద ఒక 2-3 మెట్లు కిందికి ఇట్లా దిగుతాం. దాని వల్ల కూడా ఏమైతుందంటే ఆ కింద టెయిల్ బోన్ అనేది చిన్న ఫ్రాక్చర్ అయిపోయి బెండ్ లాగా అవుతూ ఉంటుంది. కాక్సిక్స్ ఫ్రాక్చర్ అంటాం. కాక్సిక్స్ ఫ్రాక్చర్ అయినా కాక్సిడేనియా అంటే లాంగ్ సెట్టింగ్ ఉన్న వాళ్ళ కూడా ఈ ప్రాబ్లం కాక్సిడేనియా అనేది డెవలప్ అవుతుంటుంది. వీళ్ళకి ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఎంతసేపు నడిచినా పెయిన్ అనేది ఉండదు, సైడ్ పడుకున్న పెయిన్ అనేది ఉండదు. ఈవెన్ ఫ్లాట్ కి పడుకున్నా చాలాసేపు కూర్చున్నామంటే ఇంకా చాలు కంటిన్యూస్ గా పెయిన్ వస్తూనే ఉంటుంది. సో వీళ్ళు కూర్చోడానికే చాలా సఫర్ అవుతా ఉంటారు. ఏం చేయాల్సి వస్తుంది వీళ్ళకు అంటే మెయిన్ గా కాక్సిక్స్ ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో దానికి ఎంత వీలైతే దాని మీద అంత స్ట్రెయిన్ తగ్గించడానికి మెయిన్ ప్రయత్నం అంతా కూడా. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము అంటే మెడికేషన్స్ తో స్టార్ట్ చేస్తాము. కొంచెం మెడికేషన్స్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అది తగ్గించడానికి టాబ్లెట్స్ ఇస్తాము. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి కాక్సిడేనియా పిల్లో అని ఉంటుంది. ఈ కాక్సిడేనియా పిల్లో అంటే ఏంటి అంటే మన వెయిట్ అంతా కూడా మన బటక్స్ మీద పెట్టాలి, మధ్యలో బోన్ మీద ప్రెషర్ లేకుండా చూసుకోవాలి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ప్రెషర్ మధ్యలో ఉన్న బోన్ మీద దానికి కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా రీగైన్ అవుతారు. కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. తర్వాత స్పైన్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా స్పైన్ మీద పడే ప్రెషర్ అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నావు అంటే కంపల్సరీ జస్ట్ హ్యావ్ ఎ బ్రేక్. సాఫ్ట్వేర్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా 5 minutes బ్రేక్ తీసుకొని జస్ట్ హ్యావ్ ఎ వాక్, మళ్ళీ వచ్చి కూర్చోండి. అండ్ బ్యాక్ చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, వంగి కూర్చోవడం కంటే కూడా బ్యాక్ వీలైనంత వరకు ఈ స్ట్రైట్ పొజిషన్ మెయింటైన్ చేయమని చెప్పాను. వన్ మోర్ థింగ్, సైడ్ కి పడుకున్నా అంటే లైక్ ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు సైడ్ కి పడుకున్నా ఓకే, బోర్ కూడా ఓకే కానీ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయండి, పిల్లో మెయింటైన్ చేయండి. మెయిన్ థింగ్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి టాబ్లెట్స్ అనేవి ఇస్తాం. యూస్ టు సీ పేషెంట్స్, దే యూస్ టు కీప్ ఆన్ చేంజింగ్ ద డాక్టర్స్. అంటే తొందరగా తగ్గదు. కాక్సిడేనియా పేషెంట్ ఉన్న వాళ్ళలో మే టేక్ అప్ టు 2 to 3 months ఆల్సో, బట్ స్లోలీ ఓవర్ పీరియడ్ తగ్గుతుంది. ఎంత వీలైతే అంత ప్రికాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఆ పిల్లో యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి కంపల్సరీ పొజిషన్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఈ మెడికేషన్ వాడిన తర్వాత కూడా పెయిన్ వస్తుంది అన్న వాళ్ళకు దెర్ ఆర్ సమ్ ఇంజెక్షన్స్, బట్ పర్సే ఐ డోంట్ రికమెండ్ ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ తో కూడా కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాం అక్కడ. దాంతో కూడా పెయిన్ చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. కైరోప్రాక్టర్ అని చెప్పేసి కొంతమంది ఆ బోన్ నేను ఇట్లా సెట్ చేస్తున్నా అని చెప్పేసి యూట్యూబ్ లో దాంట్లో చాలా మంది వీడియోస్ చేస్తా ఉన్నారు. ఐ డోంట్ అడ్వైజ్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ. ఆ రోజుకి మీకు అనిపించింది వచ్చాము కానీ బట్ నెక్స్ట్ డే నుంచి కూడా పెయిన్ అనేది తగ్గదు. డోంట్ గో ఫర్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ. మై అడ్వైజ్ ఆల్రెడీ బెండ్ అయిన బోన్ ని అడ్రస్ చేయడము, దాన్ని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో బెండ్ చేయడం ఇట్లాంటి మాత్రం 80% చేయించుకోదండి. జస్ట్ ఫాలో కన్జర్వేటివ్. కొన్ని రోజులకైనా తగ్గుతుంది. జస్ట్ టేక్ యువర్ టైం టిల్ సెటిల్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ.